తెలుగులో చెప్పాలంటే వట్టకాయ. వట్టకాయలను దొంగలించిన కేసు ఇది. భోపాల్‌లోనే 6వ తారీఖు నాడు 16 ఏళ్ల బాలుడైతే గనుక మిస్ అయ్యాడని చెప్పేసి ఏంటంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాక ఏంటంటే ఆగస్టు 11న చోటా తలాబ్ అనే ఒక ప్లేస్‌లో ఆ బాడీ అయితే లభ్యమైంది. బాడీ లభ్యమయ్యాక పోలీసులు ఏంటంటే ఎంక్వైరీ కోసం బాడీని పోస్ట్‌మార్టంకి పంపించారు. పోస్ట్‌మార్టంకి పంపిస్తే ఇక్కడ షాకింగ్ ఘటన ఏంటంటే ఆ అబ్బాయికి వృషణాలు అదే వట్టకాయలు అయితే కట్ చేసేసి ఉన్నాయి. అసలు ఈ వట్టకాయలు ఎందుకు లేవు అని చెప్పి పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే అందులో ఇంకా షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. 12 మంది నిందితుల్ని పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఆ బాలుడిని ప్రలోభ పెట్టి 2 కోట్ల రూపాయలకి నేను వృషభాలు విదేశాలకు అమ్ముతావు అని చెప్పి ఆ అబ్బాయికి ఏం చెప్పారో తెలియదు. వాటిని అయితే కట్ చేశారు. సో కట్ చేసింది విదేశాలకు పంపించారా పంపించలేదా, అసలు దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ షాకింగ్ అన్న విషయం ఏంటంటే అసలు బాయ్స్ వృషణాలను కట్ చేసేది వట్టకాయలను కట్ చేసి ఏం చేస్తారు? తస్మత్ జాగ్రత్త బాయ్స్, చాలా రిస్క్ జోన్లో పడిపోయి ఉంటున్నాం. అందరూ జాగ్రత్త లేకపోతే ఈ సంఘటన ఎక్కడో కాదు భోపాల్లో జరిగింది. ఇది అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా అవేర్నెస్, ఎందుకంటే జాగ్రత్త లేకపోతే మన జీవితాలు మొత్తం మంట చేరుతాయి.